పల్నాడు ప్రాంతంలోని ప్రధాన నగరాల్లో మాచర్ల ఒకటి. ఇక్కడ వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం 13వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రం. పల్నాటి బ్రహ్మనాయుడు నిర్మించిన ఈ ఆలయం పల్నాటి యుద్ధానికి చారిత్రక సాక్ష్యంగా నిలుస్తుంది. స్వామివారు ఇక్కడ లక్ష్మీ సమేతంగా పూజలందుకుంటారు. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఉంటాయి. మొదట 1113లో శైవాలయంగా ఉండేది. తరువాత బ్రహ్మనాయుడు కాలంలో వైష్ణవాలయంగా మార్చబడింది. ఆలయ రంగమండపంలోని స్తంభాలపై భారత, భాగవత, రామాయణ గాథలు అత్యంత నైపుణ్యంతో చెక్కబడ్డాయి. ఇవి 1000 స్తంభాల గుడి శిల్పాలను పోలి ఉంటాయి. 60 అడుగుల ఎత్తులో ఉన్న 6 అంతస్తుల రథం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. దీనిని 1880లో నిర్మించారు. ధ్వజస్తంభం విరిగిన భాగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం ఆలయంలో ప్రధాన దేవతామూర్తులు చెన్నకేశవ స్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవారు. విష్ణుమూర్తికి మారు రూపుగా ఉండే చెన్నకేశవుడిని దర్శించిన వారికి సకల పాపాలు హరించుకుపోయి ముక్తి లభిస్తుంది. పల్నాటి వీరచరిత్ర రాసిన మహాకవి శ్రీనాథుడు స్వామివారిని దర్శించగా ఆయన శరీర రుగ్మతలు అన్నీ తొలగిపోయినట్లు తన గ్రంథంలో రాసుకున్నాడు. స్వామివారి మూల విరాట్టు 3 అడుగుల ఎత్తు కలిగి 4 చేతులలో శంకు, చక్ర, గదాయుధాలు ధరించి ముఖాన తిరుమని చూర్ణరేఖలు, శిరమున కిరీటం ధరించి ముడివేసిన కేశములు కలిగి ఉంటారు. అద్భుతమైన విశాల నయనాలతో, వక్షస్థలమందు స్వర్ణ కవచ ధారణతో, మెడలో పుష్పాల హారంతో, పాదములకు పావుకోళ్లు, వెండి మకర తోరణమందు అతి సుందరముగా కనిపిస్తారు. గాలిగోపురం క్రింద ఇరువైపులా ద్వారానికి జయ, విజయముల శిల్పాలు అతి మనోహరంగా ఉంటాయి. ఆలయం లోపల పంచలోహాల ధ్వజస్తంభాన్ని నమస్కరిస్తే చెన్నకేశవ కృప లభిస్తుందని చెబుతారు. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా గరుడాల్వార్ స్వామివారు కనిపిస్తారు. తాయారు అమ్మవారి విగ్రహం కూడా భక్తిభావం మరింత పెంచుతుంది. దేవాలయ రాతి స్తంభాలపై రామాయణ, మహాభారత గాథలు, చిత్రాలు చెక్కబడి ఉంటాయి. చెన్నకేశవ స్వామి దివ్యమంగళ రూపం చూడడానికి 2 కళ్ళు చాలవు. ఆలయ ప్రాంగణంలో శ్రీ గిరీశ్వర స్వామి ఆలయం నాటి కట్టడాల అందాలను చాటి చెప్పేలా ఉంటుంది. ఇక్కడే విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య, పార్వతి అమ్మవార్ల దేవాలయాలు కూడా మనం దర్శించవచ్చు. ఆలయ ప్రాంగణంలోనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి మహిళలు అధిక సంఖ్యలో వస్తుంటారు. కాకతీయ చక్రవర్తులు ఈ ఆలయానికి 1315లో కొంత భూమిని మాన్యంగా ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. పల్నాటి ప్రాంత ప్రజల్లో ఎక్కువగా చెన్నకేశవ అనే పేరు పెట్టుకుంటారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి మరియు సంక్రాంతి సమయాల్లో స్వామివారి కళ్యాణం వేలాది భక్తుల మధ్య ఘనంగా జరుగుతుంది. మంగళం మాచర్ల చెన్నకేశవాయః.